ఇక ఆయన పాలనలో అంటే అభివృద్ధి అరాచకాలు అవి అయితే మనుషులను కిరాతకంగా జరిపిన ఘోరకలి ఇదనమాట. బెల్లి లలిత ఈమెను తెలంగాణ గానకోకిల్ అంటారు. నైటింగేల్, తెలంగాణ నైటింగేల్గా అప్పట్లో 1997 ఆ టైంలో దగాపడ్డ తెలంగాణ పేరుతో గాథ ఇన్నయ్య లాంటి వాళ్ళు బుక్కులు రాసి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. తెలంగాణ ఉద్యమం అన్నది ఈనాటిది కాదు, 60 ఏళ్ళ 6 దశాబ్దాలుగా రగులుతున్న ఉద్యమం. అట్లాంటి దాన్ని అతి కిరాతకంగా నయీం అనేటోని అడ్డం పెట్టుకొని అతి కిరాతకంగా అణిచివేసే ప్రయత్నం చేసిండు. దాని తాలూకు నిజాలు ఒకసారి చూద్దాం. 17 ముక్కలు, బెల్లి లలిత హత్య 17 ముక్కలు. చంద్రబాబు కనుసన్నల్లోనే గొంతులో గాంభీర్యం, చూపుల్లో తెగింపు, గుండెల్లో ధైర్యం, ఇది బెల్లి లలిత వ్యక్తిత్వం. భువనగిరి సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తూ ఎంతోమందిలో సామాజిక చైతన్యం నింపింది బెల్లి లలిత. తన ఆటపాటలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. చెడులు దురలవాట్లకు వ్యతిరేకంగా పోరాడింది. తెలంగాణ ఉద్యమంపై గొంతెత్తింది. ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది. పెత్తందారులకు కొమ్ము కాసే చంద్రబాబును తన పాటలతో చీల్చి చెండాడింది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు చివరికి హత్య చేయించి ఆమె శరీరాన్ని 27 ముక్కలు చేశాడు. దీనికి కారణం ఎవడంటే నయీం అనే ఈ నరహంతకుడు. వీడిని అడ్డం పెట్టుకొని ఈడు కూడా చచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. ఈయన అడ్డం పెట్టుకొని అంటే ఇట్లాంటి వాళ్ళను ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళందరినీ ఖండాలుగా నరికేస్తే ఇంకెవడు మాట్లాడని అంత ఘోరంగా హత్యాకాండ గావించిండు చంద్రబాబు. అదే టైంలో ఇంచుమించు 2000 మందిని జనశక్తి నక్సల్స్ అని పేరుతో ఎన్కౌంటర్లు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబు మరో రూపం నయీం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బెల్లి లలితను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. భువనగిరి రౌడీ షీటర్ నయీం మనుషులకు సుపారీ ఇచ్చాడు. 1999 మే 26న బెల్లి లలిత ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి చేరుకుంది. గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెళ్లిబికాయి. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గలం ఊపందుకుంది. దీంతో చంద్రబాబు నాయుడు బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని భావించాడు. బెల్లి లలిత అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు అంటగట్టాడు. ఆమె నక్సలైట్లలోకి వెళ్ళిందని ప్రచారం చేయించాడు. ఆయన జనం నమ్మకపోవడంతో చివరికి 2 నిందితులను పట్టుకొచ్చి పిట్టకథలు అల్లించాడు. 4 రోజుల తర్వాత భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో పలు బావుల్లో బెల్లి లలిత శరీర భాగాలు కనిపించాయి. 10వ రోజున మరో బావిలో తల కనిపించింది. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేయించాడు చంద్రబాబు. చూసినారు కదా, ఈ తరానికి ఏమన్నా తెలుసా ఈ చరిత్ర? ఒక్క ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఇంత కిరాతకంగా హత్య చేయించిన నీచ్ కమీన్ కుత్తే చంద్రబాబు. ఒక్క బెల్లి లలితనే కాదు, మొన్న చూసిరు మీరు, ఇదే ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి అనే ఒక మధ్యతరగతి మహిళ తనకు మేలు జరిగింది, ప్రయోజనం జరిగిందని చెప్పి బయటకు వచ్చి చెప్పడమే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఈ పచ్చమూక మొత్తం అప్పట్లో ఇట్లా హత్యలు చేయించాడు, ఇప్పుడేమో డిజిటల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి ఆమెకు అక్రమ సంబంధాలు అడ్డగట్టి ఫోన్లు చేయించి నానా టార్చర్ పెట్టి ఆత్మహత్యకు పురిగొల్పల చేసింది ఇదే చంద్రబాబు. ఏం మారాలే వ్యక్తిత్వం? కాలం మారింది. దీని తర్వాత 30 ఏళ్ళు గడిచిపోయినా కానీ చంద్రబాబు క్రిమినల్ మైండ్ సెట్ మారలేదనడానికి గీతాంజలి హత్య ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లాంటి వానికి ఇంకా ఓటేయాలనా అన్నది మీరు ఆలోచించుకోవాలి.